స్టార్టింగ్ వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. చెల్లించిపోవడం జరిగింది. ఇదింత వీడియో చూసిన తర్వాత దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తారేనండి. వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది. చెల్లించిపోవడం జరిగింది. ఇదింత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తా ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్ గా సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ల మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ల మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ స్టార్టింగ్ చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది. ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టులు కూడా కాదు, ఆవిడేమంటది కాదు సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు. మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది. సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ల మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ల మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్లీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 వారు చూడండి, వారు అంటే మనసులోంచి దాచుకోలేకపోతారు మాటలు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి సరెండర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాను, అవ్వలేదు. సరెండర్ అవ్వలేదు కాబట్టి మర్నాడు 15వ తారీఖున వాళ్ళందరినీ స్టేషన్కి సరెండర్ చేశామని చెప్పి ఆవిడ చెప్తుంది. ఏం చేయాలని 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడతారు. మేము ఎరగదీశాం, అసలు మామూలుగా ఆయన్ని ముద్దాయిని అట చేశాం, ఇట చేశాం అని చెప్తారు. అంటే ఇది ఒక తేట తెల్లమైనటువంటి వ్యవహారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి తెలియకుండా, ఎమ్మెల్యేలకి చెప్పకుండా, ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు. ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు. ఎందుకని అరెస్ట్ చేశారు? 17వ తారీఖు సాయంత్రం 7:30 సాక్షి టీవీలో బ్రేకింగ్ వేశారు. ఏమని? గుంటూరు జిల్లాలో ఒక కీచక పర్వం జరిగింది, అమానుషంగా ఒక మనిషిని వివస్త్రం చేశారు నడి బజార్లో అని బ్రేకింగ్ వేసింది. బ్రేకింగ్ వేసి 8 గంటలకి వీడియోలు వదిలింది, విజువల్స్. అప్పుడు పరిగెత్తుకెళ్లి దడా 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 అని అప్పుడు సాక్షి టీవీలో విజువల్స్ వచ్చి సమాజం ముందు అంటే సాక్షి టీవీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మహిళకి ఏం జరిగిందో అది చేసే పని మొదలెట్టేప్పటికీ వెంటనే అప్పుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే వాళ్ళని సరెండర్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టకుండా, ఎమ్మెల్యేలు చెప్తే గానీ కేసు కట్టినా కూడా అరెస్టులు చేయని పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో మరి ఎక్కడికి పంపించి తీసుకెళ్లిపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? లా అండ్ ఆర్డర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజల భద్రతను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ షో ఫీటింగ్లు, ఇవన్నీ ఈ ట్విట్టర్లో షో ఫీటింగ్లు. గుడివాడలో మధ్యాహ్నం చెప్తాడు, ఇద్దరి మధ్య ఏదో జరిగిందంట, చిలికి అది దాంట్లో టీడీపీ ఎవడో దూరి ఏదో చేశాడంట, అందుకని ఎవడైనా ఉపేక్షించడంట. ఎప్పటికి? 18వ తారీఖుకి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు మధ్యాహ్నం ఈయన ఏదో ఇరగదీసినట్టు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు.